ఈరోజు మన కార్యాంశం రక్షాబంధన్ కార్యక్రమం. ఆర్ఎస్ఎస్లో జరుపుకునే కార్యక్రమాల్లో, పండగల్లో ముఖ్యమైనది రక్షాబంధన్ కార్యక్రమం. ఇది నాకు మీరు చెప్పినట్టు చెల్లెలు అన్న కట్టేది, అన్న చెల్లెల రక్షణ కోసం, ఇదంతా మన చరిత్రలో చాలా ఉన్నాయి. దీన్ని మన సంఘంలో ఏ విధంగా అంటే, మన భారతదేశ చరిత్రలో చాలా శక్తివంతమైన, పౌరుషవంతమైన రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, ధన రోడ్లు గుట్ల పోసి అమ్మేవాళ్ళు అని చెప్పి రత్నాలు, రాజులు ఇంత ఉన్నా అంటే ఒక దేశం ఏదైనా సుభిక్షంగా ఉండాలా అంటే పౌరుషవంతమైన రాజులు ఉన్నారు, దానికి సరిపడా అన్ని పంటలు బాగా పండే నేలలే ఉన్నాయి, నదులు ఉన్నాయి, ధనధాన్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ని ఉన్న సుభిక్షంగా ఉన్న మన భారతదేశం బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళింది? దీన్ని ఆర్ఎస్ఎస్ ఫౌండర్ డాక్టర్జీ ఆలోచించారనమాట. ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటా కూడాను అందరూ స్వాతంత్రం అంటా పాల్గొంటున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను ఆ మెంటాలిటీ ఏంటంటే అప్పటికి ఉండే పరిస్థితులు, ఇప్పుడు ఉండే పరిస్థితులు, అందరూ కలిసి ఉండాలా, కలిసి ఉండడానికి ఏదో ఒక సూత్రం ఉండాలి కదా. పూలన్నీ కలిసి దారంలో ఉన్నట్టు కామన్ ఒక గోల్ ఉండాలా. ఏది? నీకు ఇష్టమైంది ఒకటి ఉంటుంది, నాకు ఇష్టమైంది ఒకటి ఉంటుంది, అటువంటి భిన్నంగా ఉంటాయి. అందుకోసం ఈ దేశం సంస్కృతి, మన దేశం ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా పెట్టేసి, ఈ దేశం నాది, ఈ ధర్మం నాది, ఈ దేశానికి ధర్మానికి నా తనుబనధనపూర్వకంగా నేను అందుబాటులో ఉంటాను అనేది రక్షాబంధన్ కార్యక్రమం ఉద్దేశంగా ఈ రక్షాబంధన్ మంత్రం చెప్తాం. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష. అక్కడ ఏంటంటే ఈ మన చరిత్రలో ఈ దేశానికి ధర్మానికి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అందరూ కలిసి రావడం అనేది జరగలేదు. ఆ రాజు పాటికి ఆ రాజు ఉంటాడు, పౌరుషవంతమైన ఏంది ది గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ అన్నారు. అక్కడ వచ్చి ఢవక్కంట మన చిన్న రాజు పురుషోత్తముడు చేతిలో ఓడిపోయాడు. అంటే ఇంకా భారతదేశం లోపలికి కూడా ఎంటర్ కాలేదు. అంత పౌరుషవంతమైన సమాజం ఉన్నా కానీ మనం ఈ కలిసి ఉండలేని మెంటాలిటీ ఏదైతే ఉందో, భారతదేశం ఒకటి మనకి చరిత్రలోంచి హిమాలయం సమారభే యావత్ హిందూ సరోవరం, మనం మొత్తం భారతదేశం, మనం అంతా ఒకే తల్లి బిడ్డలం, ఈ దేశాన్ని గౌరవించే వాళ్ళంతా, ఇక్కడ ఉండే వాళ్ళంతా హిందువులు, ఇదంతా ఉంది. కానీ అవసరం వచ్చినప్పుడు ఈ మనం చెప్పుకునే వాళ్ళంతా కూడాను కలిసి ఉండని కారణంగా మనం బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. దీనికి ఆర్ఎస్ఎస్లో డాక్టర్జీ చెప్పింది ఏంటంటే, ఈ హిందూ సంఘటన కార్యక్రమాన్ని దేశం కోసం, ధర్మం కోసం ఒక కంకణబద్ధుడు, మనం ఏదైనా దీక్ష తీసుకునేటప్పుడు ఒక కంకణబద్ధులం అయ్యేమంటాం. అది అంటే మన సంస్కృతిలో దారం అనేది ఒక నూలిపోగు, మిగతా వాళ్ళకి నూలిపోగు ఉండొచ్చు, కానీ అది మంత్రంతో ప్రయోగించిన కంకణం మనం తీసుకునే దీక్షను బట్టి ఉంటుంది అన్నమాట. సో ఈ రక్షాబంధనం మన దేశం కోసం, ధర్మం కోసం మనం కటిబద్ధులం, మళ్ళా తిరిగి ఒకటిగా ఉంటాం. దేశానికి, ధర్మానికి ఏమైనా అవసరం వచ్చినప్పుడు, అరే దేశం పాకిస్తాన్ వాడు వచ్చాడు, పాకిస్తాన్ వాడు వస్తే మనకేంటయ్యా అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మన హిందూ సమాజంలో టాలరెన్స్ ఎక్కువ. అంటే నువ్వు దేవుడిని నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, మిగతా వాటిలో అట్లుండదు. మన సంస్కృతి, నువ్వు ఒక రాయిని పూజించవచ్చు, ఈ రాయిలోని దేవుడు అనుకుంటాడు, ఇంకొకటి వచ్చి నేను రాముడినే పూజిస్తా అన్నాడు. పూజించుకో, నువ్వు ఎన్ని విధాలు చేసినా కానీ ఫైనల్గా గోల్ ఒకటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకే సత్యం. మనం ఎన్ని దావుల్లో పోయినా కానీ పైన దేవుడి దగ్గరికి పోయేది ఒక్కటే. కానీ మనకి ఆ దేవుడి గురించి, లేకపోతే ఈ ధర్మం గురించి ఆలోచించేటప్పుడు మాత్రం అందరం కలిసి రావాలా. ఈ ఆర్ఎస్ఎస్ నిత్య శాఖలను పెట్టింది ఎందుకంటే, మనం రోజు ఇష్టం వచ్చినట్టు మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటుంటాం, కానీ మన మైండ్ని లేకుంటే మన శరీరాన్ని ఒక కంట్రోల్లో పెట్టాలా, మన జీవన విధానం ఎట్టుండాలా అనేదానికి
ట్రైనింగ్ ఎక్కడా లేదు. సమాజంలో ఉండే ప్రతి దీంట్లో కూడా నువ్వు చదువుకోవాలంటే పలానా దానికి స్పెషల్ ఎడ్యుకేషను, దీనికి స్పెషల్ ట్రైనింగు ఇవన్నీ ఉంటాయి. కానీ మనుషుల్ని తయారు చేసేదానికి, మనుషులు ప్రింటింగ్ చేసేదేం కాదు కదా, తయారు చేసేదానికి ఎక్కడ వ్యవస్థ లేదు. దాన్ని ఆర్ఎస్ఎస్ ఒక వ్యవస్థ చేసింది. రోజుకి కార్యక్రమాలు, మనం చేసే వ్యాయామాలు, ఎక్సర్సైజులు, లేకపోతే చర్చలు ఏవైతే ఉంటాయో ఆ గంట సేపు దాంట్లోంచే వ్యక్తి నిర్మాణం జరుగుతుంది. ఆ వ్యక్తి నిర్మాణం జరిగిన శాఖలోంచి నిర్మాణం అయిన వాళ్ళే మనం ఇప్పుడు దేశానికి పెద్ద పెద్ద ఉన్నత స్థితుల్లో ఉండాలని చూపిస్తారు. నేను స్వయం సేవక్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంటారు. వాళ్ళు ఈ శాఖలో, ఇటువంటి శాఖల్లో ట్రైన్ అయిన వాళ్ళు. కాబట్టి మన ఈ రక్షాబంధన ఉద్దేశం ఏంటంటే ఆ మంత్రం, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం దేశానికి ధర్మానికి రక్ష. దేశానికి ధర్మానికి అవసరం వచ్చినప్పుడు మనందరం కూడాను కలిసిగా ఉండాల్సిందే. ఆ లేని కారణంగా మనం చెక్కల ఈ గ్రీకులు, హూన్లు, హుషాన్లు, వాడు అడ్డమైన వాడు అంతా వచ్చి మనల్ని పరిపాలించాడు. మొఘలాయులు, తురుష్కులు, బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చి పరిపాలించే దానికి మనకి ఏం తక్కువ? వీళ్ళు వచ్చిన వాళ్ళు మనలో ఉన్న వీక్నెస్ని, వాడికంటే వీడు ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి పడదు, ఈ వీక్నెస్ అడ్డం పెట్టుకొని ఆ తర్వాత నిదానంగా వీళ్ళకి బేస్ ఏంది, కామన్ ఏంటి, సంస్కృతి. వీళ్ళ ప్రతి రక్తంలో ఇన్ని చేసిన ప్రపంచంలో గ్రేట్ సివిలైజేషన్స్, మన గ్రీకు, రోము నాగరికతలు, అప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలు అవి, గ్రీక్ సంస్కృతి అవి ఇప్పుడు ఎక్కడా లేవు. అవన్నీ కూడాను ముస్లిం దేశాలుగా మారిపోయాయి. ప్రపంచంలో ఇంత వేల సంవత్సరాల సంస్కృతి ఉండి ప్రజెంట్ లైవ్లో ఉన్న ఒకే ఒక్క సంస్కృతి హిందూ సంస్కృతి, మన భారతదేశం ఒక్కటే. ఎందుకంటే ఈ ఋషులు, మన మహానుభావులు, ప్రతి మన జీవనం మనం చేసుకునే పూజా విధానం, మనం రోజు నడవడి, ఇవన్నీ కూడాను మనకి రామాయణ మహాభారతాలు కూడాను మనం ఏమి తెలియని కూడాను దోవలపోయే పాట పాడుకుంటా పోతాడు. అటువంటి కామన్ సిస్టంలో పెట్టేశారు. దానివల్ల వీళ్ళు వచ్చి ఓహో ఇవన్నీ వీళ్ళకి కేంద్రం దేవాలయాలు అని దేవాలయాలను పడగొట్టారు. వీళ్ళకి దార్శనిక కేంద్రాలు, శ్రీలు, గోమాత, తులసీమాత, ఇవన్నీ వాటినన్నిటి నాశనం చేశారు. ఇవన్నీ నాశనం చేసినా కానీ మన సంస్కృతి ఎందుకంటే మనకి నరాల్లో ఇది జీర్ణించుకుపోయింది. ఎప్పుడు సంస్కృతి మనది ఇందాక చెప్పినట్టు మనం లెక్క పెట్టలేని యుగాలు, కొన్ని మహాయుగాలు గడిచిపోయినది. ఇంత ఉన్నా కానీ మన బ్లడ్లో అది ఉంది కాబట్టి మన సంస్కృతి ఇంతవరకు కూడాను హిందూ సంస్కృతి లైవ్లో ఉంది. దీన్ని మళ్ళా మనం తిరిగి భారతదేశాన్ని ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంచాలంటే మనం అందరం తిరిగి ఒకే తాటి మీద దేశం, ధర్మం అనేటప్పటికీ మిగతాది అంతకుముందు ఎన్ని పోరాటాలు. ఇక రాముడు ఏమన్నా ఇంజనీరా? ఇక్కడ 7 కొండలు అంటే 7 కొండల్లోనే ఉంటాలా? దేవుడు 2 కొండల్లో ఉండొచ్చు కదా. ఇవన్నీ రాముడు ఇక్కడే పుట్టాడని ఏంటి ప్రూఫ్ ఏంటి? ఇవన్నీ మెట్ట వేదాంతాలన్నీ దాటుకొని వచ్చాం. వీటన్నిటికీ వెనక ఉండి దేశం కోసం, ధర్మం కోసం అవసరం వచ్చినప్పుడు అందరినీ నిలబెట్టి పీఠాధిపతులని అందరినీ కూడాను సమీకరించి ఉద్యమాలు చేసి మన సంస్కృతి మీద ఏ దాడి జరిగినా కానీ నిలబడేదానికి ముందు ఆర్ఎస్ఎస్ ఉంటుంది. అటువంటి ఆర్ఎస్ఎస్లో మనం ఈరోజు జరుపుకోబోయే రక్షాబంధన్లో భాగంగా మనం ఈరోజు కలిసాము. మనం అందరం కూడాను రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఈ మంత్రంతో స్టార్ట్ చేస్తాం. అందరికీ రక్షలు అందించబడతాయి. కట్టుకునేటప్పుడు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం దేశానికి, ధర్మానికి రక్ష. ఒకరు తీసుకొని పక్కకి ఇచ్చేసింది. ఇంకా కార్యక్రమాలు ఉన్నాం లేదండి, ఇంకా జరుగుతుంది. ఎక్కడ మీ కార్యక్రమం ఎంతవరకు? ప్రయత్నిస్తాను, నేను చెప్పలేను. సరే, ఇక్కడ ఏంటో
గాంధీనగర్ రామాలయం మన చంద్రశేఖర్ జిందాగా నాతోటి వచ్చారు కదా. కుడి చేయి ముందు పెట్టి, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం ఈ దేశానికి ధర్మానికి రక్ష. బాబు నువ్వు అక్కడికి వెళ్ళమ్మా, ఆ సార్ దగ్గరికి వెళ్ళు. మనిద్దరము దేశానికి ధర్మానికి రక్ష. చెప్పాలా అన్న? రక్ష, నేను నీకు రక్ష, దేశానికి మనిద్దరం రక్ష అన్న. మనందరమే కదా, మనందరం. ఇది RSS లో జరుపుకునే ఉత్సవాల్లో ఉగాది, సంక్రాంతి, ఈ విధంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం. హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజు. అంటే మన భారతదేశ చరిత్రలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పేసి ఆ రోజుల్లో, అంటే ఔరంగజేబు ముస్లింలు పరిపాలించే కాలంలో, ఆ తర్వాత కూడా ఇటీవల వరకు హిందూ అంటే చెప్పుకునే దానికే ధైర్యం లేదు. అటువంటి ఆ పరిస్థితుల్లోనే ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా హిందువులందరినీ ఐక్యం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పాడంటే ఎంత ధైర్యం ఉండాలా, ఆ వెనక ఎంతమంది సపోర్ట్ ఉండాలి. సో ఆ పరంపరలో భాగంగా మనం రక్షాబంధన్, ఇది మన సంస్కృతిలో వచ్చే అనాదిగా వస్తున్న దాన్ని మన ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం, ఎందుకంటే మన వేదాలు కానీ ఇవన్నీ కూడాను ఒక రోజులో ఒకరు రాసింది కాదు. మిగతా మత గ్రంథాలలాగా ఒకటే అది పాటిస్తే అది పాటించు లేకుంటే లేదు అనే దానికి కాదు. మనది వేదాలు అనేది పరంపరగా వ్యాసపీఠం అన్నారు. వ్యాసుడు ఒక్క ఆయన కాదు, ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాళ్ళంతా కూడాను ఆ తర్వాత వచ్చినవన్నీ అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే మనది సనాతన ధర్మం, నిత్య నూతనం. కొత్తగా ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం మారిపోతూ ఉంటాయి కొన్ని, దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. లేదు మా చెప్పిందే వేదం, కానీ మనకి భగవద్గీత ఉంది. ఆనాటికి ఈనాటికి ఈరోజు భగవద్గీత లైన్ చదివినా కానీ ఈరోజు పరిస్థితికి ఖచ్చితంగా అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఇంకో 1000 సంవత్సరాలు, కోటి సంవత్సరాలు వచ్చినా కానీ ఆ విధంగా మన దార్శనికులు వాళ్ళు దూరదృష్టితో దర్శించి, సాక్షాత్తు భగవంతుడు నేల మీదకి వచ్చి చెప్పింది కదా, ఇంకా దానికి తిరిగేముంది. కొన్ని గ్రంథాల్లో అవి పాతబడిపోతుంటాయి. ఇప్పుడు ఇది పాటించేది వీలుందా? చెప్పారు, ఎప్పుడో చెప్పారయ్యా, ఇప్పుడు మనం పాటించగలమా అంటాం. కానీ భగవద్గీతలో ఒక్క లైన్ తీసుకోండి, ఎంతకాలం, ఎప్పుడు అసలు భగవద్గీత పుట్టి 5,000 సంవత్సరాలు ఒక గ్రంథం పుట్టినది మన భారతీయ సంస్కృతిలోని గీతా జయంతి. వివేకానంద గారు ఒక ఒకటి చెప్పాడు, క్లైబ్యం ఆస్మ గమహ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరం తప. అర్జున, అధైర్యమును భయమును పొందకము, ఇటు పిరిగితనము నీకు తగదు. నిజముగా ఈ హృదయ దౌర్బల్యమును విడనాడి లెమ్ము, కర్తవ్యం గడంగము. అంటే నువ్వు చేసిన కర్తవ్యం చెయ్యి అని చెప్పి, అంటే శక్తియుక్తులుండి ఒక విజయుడు, ఒక గొప్పవాడు యుద్ధభూమిలోకి వచ్చేది సతికిల పడి నేను యుద్ధం చేయలేనంటే లేపి నిలబెట్టి జీవిత సత్యాలు చెప్పాడు. అక్కడ గీత అంటే ఏం లేదు, మనం 2 చుక్కలు పెట్టుకోండి, ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క, మధ్యలో వచ్చేది ఇది వచ్చి పుట్టుక, ఇది వచ్చి మరణము, మధ్యలో వచ్చేది జీవన రేఖ. ఈ జీవన రేఖను సరిచేశాడు ఆయన, అదే గీత. మన భగవద్గీతలో ఉండేది మొత్తం కంప్లీట్. నువ్వు ఏ ఆహారం తినాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, యోగా ఎలా చేయాలి, ధ్యానం అంటే ఏంది, అసలు ఆహారం అంటే ఆహారం 3 రకాలు ఉంటాయి, సాత్విక, సాత్విక, రాజస, తామసాహారాలు. గుణాలు కూడా ఈ 3. ఒక స్త్రీని గురించి, స్త్రీ అనే పదానికి కూడా మనము చాలా చెప్పొచ్చు. స్త్రీ సార్, స్త్రీ అంటే
సాతో స్టార్ట్ అవుతుంది. సా అంటే సత్వగుణం. గుడి, గుడి అంటే ఇది అందరికీ తెలుసు, దేవాలయం. గుళ్ళు ఎవరు ఉంటాడు? ఈశ్వరుడు. సి దీర్ఘం. త్రావడి రజోగుణం. కింద తావొత్తు తమోగుణం. పైకి వెళితే గుడిని చూసి గుళ్ళో దేవుని తొడకలేదు, కింద పోతే తమోగుణంలో పడిపోతావురా అని చెప్పడం. స్త్రీని గురించి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎక్కడ నేనున్నాను చెప్పడు. అతోవా ప్రాప్ససే స్వర్గం జిత్వావా భోక్షసే మహిమి తస్మాత్ తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిక్షేయ. అంటే యుద్ధం నందు మరణిస్తే స్వర్గానికి వెళ్తావు. ఒకవేళ నువ్వు యుద్ధం చేస్తే రాజ్యాన్ని భోగాన్ని అనిపిస్తావు. రెండులో ఏదైనా యుద్ధం చేయి అని చెప్తాడు, కానీ నేనున్నాను యుద్ధం చేయమని చెప్పడు. అంటే ప్రతి మనిషి పుట్టిన దానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు మెంటల్ టెన్షన్తో ఆ జీవితాన్ని మధ్యలో అర్ధాంతరంగా ముగిస్తున్నారు చూడు. నీకు పుట్టించడానికి ఏదో పని ఉంది, దాన్ని కంప్లీట్ చేసి తర్వాత రావాయా అని చెప్పాడు. ఎవరు డ్యూటీ చేయండి. కర్తవ్యం చేస్తే డ్యూటీ మైండెడ్ కరెక్ట్గా ఉండదు, సమాజం కరెక్ట్గా ఉండదు. మనం కర్తవ్యాలను మర్చిపోయి ఏదో చేసుకుంటున్నాం, అందుకని ఇబ్బందులు పడుతున్నాం. మనకి ప్రతి ఆదివారం ఇక్కడ కృష్ణ మందిరం వెనక పార్కులో శాఖ జరుగుతుంటుంది. ప్రతి ఆదివారం జరుగుతుంది, అక్కడ రావచ్చు. మనది ఆది సనాతన దేవి దేవత ధర్మాలు వాటిని పోగొట్టినాము, తిరిగి సంపాదించడం. ఉత్తిష్ట సంఘ దక్ష. ప్రార్థనలో ఎవరో కలవద్దు. ప్రార్థన. నమస్తే సదా వత్సలే మాతృభూమే. నమస్తే సదా వత్సలే మాతృభూమే. త్వయా హిందూ భూమే సుఖౌ వర్ధితోహం. త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం. మహామంగళే పుణ్యభూమే త్వదత్తే. మహామంగళే పుణ్యభూమే త్వదత్తే. పతత్వే శకాయో నమస్తే నమస్తే. ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత. ఇమే సాధరంత్వా నమామో వయం. త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం. శుభామాశిషం దేహి తత్పూర్తయే. అజయ్యాంచ విశ్వస్య దేహి సశక్తిం. సుశీలం జగద్యేననం బ్రహ్మవేత్. శృతంచైవ యత్కంటకాకీర్ణమార్గం. స్వయం స్వీకృతం సుగంకారయేత్. సముత్కర్ష నిశ్రేయసస్యైకముగ్రం. పరం సాధనం నామ వీరవ్రతం. తదంతఃస్ఫురత్వక్షయా ధ్యేయనిష్టా. తదంతః ప్రజాగతు తీవ్రానిశం. విజేత్రీ జనసంహతా కార్యశక్తిర్. విదాయాస్య ధర్మస్య సంరక్షణం. పరం వైభవం నేతు మే తత్స్వరాష్ట్రం. సమర్థా భవత్వా శిషా తే పురుషం. भारत माता की जय. रज प्रणाम. 1 2 3.
బలంగా వీకిర కుడి చేయి వైపు తిరిగి ప్రణామం చేస్తాం అవతల వైపు.